చెప్తున్నాను, సరిగా ఉందో చూడండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరమ్మలందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. నీ దేహమునకు దీపము కన్నే అనే అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం. నీ దేహమునకు దీపము కన్నే. ఈ విషయాన్ని స్వయంగా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6:22 చెప్పారండి. మత్తయి 6:22 తెలియచేశారండి. దేహము అనగా మానవ యొక్క శరీరం. మానవ శరీరాన్ని దేవుడు ఒక ఇంటితో పోలుస్తూ ఉన్నాడు. ఇంటికి ఏం కావాలి అంటే దీపం కావాలి. మనం ఇంటికి దీపం ఎల్లాలు అని ఆడవాళ్ళ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి ఆ సామెత వాడుతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు మాత్రం ఇంటికి దీపం ఎల్లాలని లేదు, ఇంటికి దీపం ఏదన్నారండి? కన్ను అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. కారణం ఏంటంటే ఈ శరీరానికి విలువిచ్చేది, గౌరవాన్ని ఇచ్చేది, అందాన్ని ఇచ్చేది ఈ శరీరంకి ఏ భాగం లేకపోయినా బతికేవచ్చు. ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, వినపడకపోయినా, మాటలు సరిగా రాకపోయినా పర్వాలేదు, బ్రతికేవచ్చు. కానీ కంటి చూపు లేకపోతే మాత్రం ఇంకో వ్యక్తి మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కంపల్సరిగా ప్రతి మనిషికి కూడా దేహం అంటూ ఉంటే ఆ దేహానికి ఏది అత్యవసరం అంటే కన్ను అవసరమని యేసుక్రీస్తు వారు చెప్పారండి. అందుకే మన పెద్దలు కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని. అంటే అన్ని శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలలోనూ గొప్పది కన్ను అని ఇక్కడ మనం చెప్తూ ఉన్నారనమాట. వాస్తవానికి శరీరంలో ఉన్న అన్ని అవయవాల కంటే అత్యంత సున్నితమైనటువంటిది కూడా ఏదైనా ఉందంటే అది కూడా కన్నే. శరీరం కంటే చాలా పెద్ద భాగాలు ఎన్నో ఉన్నాయి, చాలా పొడవైనవి, బలమైనవి అవయవాలు. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఏమండి, కళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బలమైనవి. వాస్తవానికి వాటిని గొప్పవాటిగా ఎంచుకోవాలి. ఏం చెప్పాలంటే ఏ బలంగా ఉంటాయి అవే కదా గొప్పవి. కానీ అలా కాకుండా దేవుడు మాత్రం ఈ కన్నునే గొప్పదని చెప్పాడు. కన్నునే దీపంతో పోల్చాడు. ఇంటికి దీపం ఎలా అయితే ప్రాముఖ్యమైందో అంత ప్రాముఖ్యమైన దానితో కంటిని పోల్చడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. చాలా సందర్భాల్లో మనం చూస్తే దేవుడు జ్ఞానం చాలా గొప్పదండి. దేవుడు కూడా చూడండి, ఈ భూజంతువులన్నీ కూడా మనకంటే చాలా పెద్దవే. ఆకారంలో కానీ, బలంలో కానీ, ఎత్తులో కానీ, లావులో కానీ, పురులు, సింహాలు, ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద సర్పాలు, ఇవన్నీ మనిషి కంటే ఎత్తులోనూ, బరువులోనూ, లావులోనూ, అన్నిటిలోనూ కూడా పెద్దవే. కానీ వాటిని చూస్తే మనం భయపడాలి, కానీ మనల్ని చూసి అవి భయపడుతుంటాయి. సర్కస్లో ఏం కాకుండా సింహాలతో డాన్స్ చేస్తుంటాడు, మనం చూసి ఆశ్చర్యపోతుంటాం. ఏంటి ఇలాగా? మనం మహా అయితే మనిషి అంతా 5 అడుగులు లేక 6 అడుగులు ఉంటాడు. ఏ మనిషి అయినా ఒక 100 కేజీలు బరువు ఉంటాడు. ఇటు 5 అడుగులు ఉన్న మనిషి అంత జొరాఫీలు 10 అడుగులు, 12 అడుగులు ఎత్తు, 20 అడుగులు ఎత్తుండే జొరాఫీల్ని ఆట ఆడిస్తుంటాడు. ఎలాగ అవి మనకు భయపడుతున్నాయి అంటే అది మన గొప్పతనం కాదండి, మన వెనకున్న దేవుడు గొప్పతనం. ఆదికాండంలో 9:2 ఆదికాండం 9:2 దేవుడు ఆనాడు చెప్పాడండి, మీ భయమును మీ బెదురును వాటికి ఇచ్చుచున్నాను, వాటిని మీ చేతికి ఇచ్చుచున్నాను అని. దేవుడు ఆనాడు భూజంతువులన్నింటినీ కూడా
మన చేతికి అప్పగించడానికి వాటిని చూస్తే మనకుండే భయం బెదురు మనల్ని చూస్తే వాటికి కలిగేలాగా ఆనాడు దేవుడు చేయబట్టి ఈ చిన్నవాళ్ళమైన మనమే వాటి మీద విజయాన్ని సాధిస్తున్నాం అన్నమాట. అదేవిధంగా ఈ దేహంలో కూడా, దేహంలో ఉన్న అవయవాలన్నిటికంటే అతి చిన్నది ఏదైనా ఉంది అంటే అది కన్ను. చాలా సున్నితమైనది ఏదైనా ఉందంటే కన్ను. కానీ ఈ కన్నే ఈ దేహమంతటికి కూడా దీపం లాంటిది అని యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అంత మాత్రమే కాదండి, ఈ కన్ను గురించి మనం చాలా సంగతులు తెలుసుకోవాలి. దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి కళ్ళు ఎంత గొప్పవో, ఎంత శ్రేష్టమైనవో మనకు తెలియాలి. ఈరోజు అవి తెలియకపోవడం వల్ల వాటితో ఏం చూడాలో, వాటితో ఏం చదవాలో, వాటిని దేనికి ఉపయోగించాలో దానికి కాకుండా అనవసరమైన వాటన్నిటికీ కూడా మనం వాడుతూ ఉన్నామండి. కారణం ఏంటంటే ఆ కంటి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోవడం వల్ల. దేవుడు ఈ భూమి మీద మనలాగే జీవరాశులన్నింటినీ పుట్టించాడు. ఉదాహరణకి జంతువులకి మనం చూసినన్ని రంగులు చూసే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదండి. కుక్కకైతేనట కేవలం 2 రంగులు కనపడతాయంటండి. కుక్క కంటికి ఎన్ని రంగులు కనపడతాయమ్మా? మనం అనుకుంటాం మనం చూసిన ఎన్ని కుక్కలు చూస్తాయి, కానీ అవి బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే చూస్తాయి. 2 రంగులు మాత్రమే వాటికి మనకు కనపడినట్లుగా కనపడతాయి. ఏంటంటే ఆ 2 రంగులు, పసుపు కలర్ ఒకటిని, బ్లూ కలర్ ఒకటి. ఈ 2 కలర్లు మాత్రమే కుక్కకి కనపడతాయండి. అదేవిధంగా పిల్లికి 3 రంగులు కనపడతాయంట. నేను చెప్పే మాటలు కాదు ఇవేవి, శాస్త్రవేత్తలు చెప్పినవి. యూట్యూబ్లో కూడా పెట్టాం, మీరు చూసే ఉంటారు. ఉదయాన్నే పెట్టాను ఏమండి. ఈ ఇందులో కూడా లింకులో కూడా పెడతాను మరలాది. అంటే ఇవన్నీ సైంటిస్టులు చెప్తున్నవే. జంతువులకి మనకలాంటి కళ్ళు లేవు. పిల్లికైతే 3 రంగులు కనపడతాయట. ఒకటి పసుపు, 2 బ్లూ, 3 బ్రౌన్. ఈ 3 రంగులు తప్ప ఇంకా మిగిలిన రంగులన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ లాగే కనపడతాయి అన్నమాట. ఇంకేమి రంగులు కనపడ వాటికి. మనం అనుకుంటాం ఆవులు, ఈ గేదెలు, గాడిదలు ఇవన్నీ పచ్చగడ్డి తింటున్నప్పుడు పచ్చగా కనపడతాయి అనుకుంటాం మనం. వాటి కంటికట యాపిల్ కలర్ ఉంటుంది కదా, రెడ్ గడ్డి, వాటి కంటికి ఆ కలర్లో కనపడుతుంది అంటే మనకు మాత్రమే పచ్చగా కనపడుతుంటుంది. పశువులకి యాపిల్ రెడ్ కలర్లో కనపడుతుంది. అంటే ఇలాగ మనం చూస్తే ఈ భూప్రపంచంలో ఉన్న జంతువుల్లో ఏ జంతువులకి కూడా కనీసం ఒక 10 రంగులు కూడా కనపడే జంతువు ఏది లేదండి. అన్నిటికీ కూడా 2 లేక 3 లేక 4 మహా అయితే 5, అంతకు మించి ఏ జంతువుకి కూడా ఎక్కువ రంగులు కనపడే శక్తిని దేవుడు ఇవ్వలేదండి. మనిషికి ఎన్ని రంగులు చూసే శక్తి ఇచ్చాడో తెలుసా? మన కంటికి మనకి ఎంత విలువైన కళ్ళు ఇచ్చాడో తెలుసా అండి దేవుడు? 1 మిలియన్ కలర్స్, అంటే ఒక 10 లక్షల కలర్లు, 10 లక్షల రంగుల్ని చూసే భాగ్యాన్ని దేవుడు మానవ యొక్క కంటికి మాత్రం ఇచ్చాడండి. అంటే మన కళ్ళు ఎంత గొప్పవో దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవచ్చు. అయితే మన కళ్ళు ఎంత గొప్పవో, ఎంత శ్రేష్టమైనవో, ఎంత ఉన్నతమైనవో, అంతే ప్రమాదకరమైనవి, అంతే మోసపూరితమైనటువంటివి. ఇప్పుడు వాటికి ఎందుకు ఇవ్వలేదు దేవుడు? వాటికి లెక్క ఉండదు, కానీ మనకి లెక్క. మనకి 10 లక్షలు రంగులు చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ చూసిన దానికి లెక్కలు కూడా దేవుడు మనల్ని అడుగుతాడనమాట. మహామహులు సైతం ఈ కంటిని చూపు వల్ల సర్వస్వాన్ని కోల్పోయి అధపాతాళానికి పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి. అందులో మనం ఈరోజు కొంతమందిని గురించి ఆలోచించేద్దాం. కంటిని అదుపులో పెట్టుకోలేక పతనమైపోయిన వారి గురించి చూద్దాం. కంటిని అదుపు చేయలేక పతనమైన వారు.
కంటిని అదుపు చేయలేక పతనమైపోయిన వారి గురించి మనం ఆలోచించేస్తే మొదటగా మనకు ఎవరు కనపడతారు అంటే హవ్వ కనపడతారండి. హవ్వ. ఆదికాండము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు ఆదాము హవ్వలకు ఆజ్ఞాపించాడు కదండి, ఈ తోట చెట్ల ఫలాల్లో దేనిని తినండి, నిరభ్యంతరంగా తినండి, కానీ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని తినొద్దు అంటే హవ్వ మాత్రం చూపుకు అందమైనది, రమ్యమైనది, అది తినాలని ఎలాగైనా ఆశపడి ఏం చేసిందంటే హవ్వ ఆ కంటి దురాశను ఆపుకోలేక దాన్ని తీసుకొని తినేసిందండి సాతాను మాటలు విని. కాబట్టి మొట్టమొదటగా తన కంటి వలన పతనమైపోయిన మనుషుల్లో ఎవరు ఉన్నారంటే హవ్వ మనకి కనపడుతుంది. అలాగే రెండోదిగా మరొక వ్యక్తి కనపడతారు, ఎవరంటే లోతు కనపడతారండి. లోతు. ఈ లోతు గురించి ఆదికాండంలో 13వ అధ్యాయం 6-10 వచనాలు ఉంటుందండి. ఇక్కడ అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టినప్పుడు అబ్రహాము, మనం బంధువులం కదా నాయన, మన మధ్యన కలహాలు ఉండకూడదు, మనం దెబ్బలాడుకుంటే అందరికీ లోపు అయిపోతాం, కాబట్టి మనం సమాధానంగా విడిపోదాం, నువ్వు ఇక్కడ ఉంటానంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, లేదా నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఇక్కడ ఉంటాను, నీ ఇష్టం, ఛాన్స్ నీదే, నువ్వు కుడికి వెళ్ళిపోతావా ఎడంకి వెళ్ళిపోతావా అని అడిగినప్పుడు లోతట కన్నులెత్తి చూశాడంట. కన్నులెత్తి చూసేటప్పటికి ఆ యొర్దాను ప్రాంతం అంతా కనపడిందంట. కనపడేటప్పటికి అది ఎలా ఉందంట, పచ్చని పొలాలు, పాడికి పశువుకి లోటు లేదు, యెహోవా తోటలాగా కనపడింది, మంచి వ్యాపార స్థలాల్లాగా కనపడింది, మంచి సిటీలాగా, బాగా అభివృద్ధి అయిన పట్టణాలు, దేశాలు, 2 ట్విన్ సిటీస్ కనపడ్డాయి. ఏంటంటే అది ట్విన్ సిటీస్, సొదొమ, గొమొర్రా. ఆ పట్టణాలు ఎప్పుడైతే కనపడ్డాయో లోతు ఏం చేశాడండి, వెంటనే అక్కడికి అబ్రహాముని విడిచిపెట్టి తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం సాధించాడమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత? అదంతా పాప ప్రపంచం, పాపాల పుట్ట. సొదొమ గొమొర్రా పట్టణం అంటే ఏంటండి, పాపాల పుట్ట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నీతిగల మనసును నొప్పించుకుంటూ దినదినము ఎంతో ప్రార్థన చేసినా కానీ సుఖం లేకపోయింది. ఒక రోజున దేవదూతలు వచ్చి ఆ పట్టణాలను నాశనం చేసినప్పుడు తన భార్యను కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన కుమార్తెలిద్దరూ కూడా దేవుడికి దూరం అయిపోయారండి. ఏం సాధించాడు లోతు అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదండి లోతు జీవితంలో. ఏమండి, ఒకవేళ అదే రోజు అబ్రహాం గారు అతన్ని, నాయనా నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు, ఒకరోజు నయోమితో రూతు మాట్లాడిన మాట జ్ఞాపకం వచ్చి ఉంటే, ఆ రూతు ఎలా మాట్లాడిందండి? రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నదండి? రూతు నయోమితో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ బ్రతికితే నేను ఎక్కడ బ్రతుకుతాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను ఎక్కడ చచ్చిపోతాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది ఎడపయకూడదు అన్నదండి. ఆ మాటకి ఇంకా నయోమి మారు మాట ఆడలేకపోయింది. ఒకవేళ అలాంటి మాట లోతు కూడా పలుకుంటే ఆ రోజు అబ్రహాము మరొకలాగా మాట్లాడేవాడేమో. కానీ లోతు అలా వెళ్ళనని చెప్పలేదు, అలాంటి ప్రమాణాలు ఏమి తీసుకోలేదు. కాబట్టి కారణం ఏంటంటే అతని కళ్ళు ఏం కోరుకున్నాయంటే దురాశను కోరుకున్నాయి, లోకాశలను కోరుకున్నాయి. అక్కడికి వెళ్తే ఏదో బాగుపడతాను అనుకున్నాడు కానీ ఇలా అయిపోతారా అనుకోలేదండి. ఈరోజు కూడా చాలా మంది మరి సంఘాన్ని విడిచిపెట్టి కూడా దూరంగా వెళ్ళి ఏదో బాగుపడదాం అనుకుంటుంటారు, ఎక్కడికో వెళ్తే అభివృద్ధి అవుతాం అనుకుంటూ ఉంటారు, ఏదేదో సాధిద్దాం అనుకుంటూ ఉంటారు. ఏమి సాధించలేమండి. సంఘానికి విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, సమాధానకరమైన వాతావరణాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏమీ పొందుకోలేము, మనం ఏమీ సాధించలేము. కాబట్టి మన కళ్ళును మనం అదుపులో పెట్టుకోవాలి, కంటిని కంట్రోల్ చేసుకోవాలి. కళ్ళు చూసేవన్నీ మనసు చేయకూడదు. అలాగే మనం బైబిల్లో ఇంకా ఎవరైనా అలా ఉన్నారా అని మనం చూసినప్పుడు ఇంకా 3వ వ్యక్తిగా ఆకాన్ గురించి చెప్పుకోవచ్చండి. ఆకాన్, ఈయన గురించి యెహోషువ గ్రంథంలో ఉంటుందండి.
యెహోషువ గ్రంథంలో ఈయన 7:21 ఉంటారు. ఈయన ఏం చేశాడు అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి యెరికోను జయించేటప్పుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆ ఆజ్ఞ 6:18 ఉంటుందండి. యెహోషువ గ్రంథం 6:18 ఏదైనా తోటలో ఎలాగైతే హవ్వకు ఆజ్ఞాపించాడు దేవుడు, అదే విధంగా యెరికో పట్టణంలో కూడా ప్రవేశించే ముందు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇది శపితమైన పట్టణము, ఈ శపితమైన పట్టణంలో నుంచి మీరు ఏది ముట్టుకోకూడదు, ఇక్కడ ఎవరు కూడా ఇల్లు కట్టుకోకూడదు, ఇక్కడ ఎవరు నివసించకూడదు, ఇందులో ఏది తీసుకోకూడదు అని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించేశాడండి. ఆజ్ఞాపించిన తర్వాత కూడా ఒక వ్యక్తి ఆకాన్ అనేవాడు ఏం చేశాడంటే ఒక 3 వస్తువులు దొంగతనం చేశాడట. 7:21 ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులాలు వెండి, 50 తులాలు బంగారపు కమ్మి. ఏంటంటే 3 వస్తువులు. ఎన్ని వస్తువులు అమ్మ మొత్తం? ఒక మంచి షీనారు పై వస్త్రం. షీనారు పై వస్త్రం అంటే మహారాజులు వేసుకునే వస్త్రం. ఇప్పుడు మహారాజులు వేసుకునే వస్త్రం దొంగతనం చేశాడు. అది వేసుకొని తిరగలడా? అది వేసుకొని తిరిగితే దొరికిపోతారు. కాబట్టి దాచుకోవడానికి తప్ప వేసుకోవడానికి పనికిరారు. లేకపోతే తలుపు వేసుకొని ఇంట్లో వేసుకోవాలి. ఎంతో భయంకరంగా. ఎందుకు? రెండోది ఏంటండి, 200 తులాల వెండి. 200 తులాల వెండి తీసుకొచ్చి ఖర్చు పెట్టగలడా? ఖర్చు పెడితే దొరికిపోతాడు. 50 తులాల బంగారపు కమ్మి, ఒకటే కమ్మి. ఇవన్నీ తెచ్చి తన గుడారంలో గొయ్యి తీసి దాచుకున్నాడండి. ఈ దాచుకోవడానికి ఎందుకు ఇలాంటి పని చేసావు అని అడిగినప్పుడు దొరికిపోయిన తర్వాత ఒప్పుకున్నప్పుడు మాట్లాడివి ఏమన్నాడు చూడండి అక్కడ, చూచి ఆశించి తీసుకుంటుని అని 3 మాటలు వాడాడండి. చూశాను, చూసిన తర్వాత ఆశించాను, తర్వాత తీసుకున్నాను. అంటే ఏదైనా ఒక తప్పు పని చేయడానికి కూడా మధ్యలో కొంత గ్యాప్ వస్తుందండి. అంటే ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తుంటాడు మనకి. చూసినప్పుడే మనం ఏం చేయాలమ్మా, మనం అది చూసినప్పుడే ఇది నాది కాదు అనుకొని మనం దాన్ని వదులుకోవాలి. అలా కాకుండా ఇది ఉంటే బాగున్నాం, ఇది నాకు అవసరం అవుతుందేమో, ఉపయోగపడుతుందేమో, నేను దీన్ని అభివృద్ధి చేసుకుంటాను, లేదా దీనివల్ల బాగుపడతానని ఇంకా అది ఉంటే నాకు ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆశించడం, ఆశ ఒక పుడుతుంది. తర్వాత ఆశ పుట్టే వరకు కూడా మనం అక్కడ నిలబడకూడదు. ఆ చూసినప్పుడే వదిలేసి వచ్చేయాలి. కానీ ఆశ పుట్టింది, ఆశ పుట్టే వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఆశ పుట్టిన తర్వాత ఏం చేస్తుంది? ఇంకా ఆశ ఏం చేస్తుందమ్మా? తీసుకునే వరకు వదలదు. అప్పుడు దొంగతనం చేసి అది తెచ్చుకొని ఎవరికి చూడకుండా భూమిలో కప్పెట్టి దాచేసి ఎవరికి తెలియదు అనుకున్నాడు. దేవుడు పట్టించేశాడు. ఫలితం ఏమైందండి? తిన్నాడా? ఆ 200 తులాలు తిన్నాడా? పై వస్త్రం వేసుకున్నాడా? 50 తులాల బంగారం ఖర్చు పెట్టుకున్నాడా? తన భార్యకి ఏమైనా చేయించాడా? ఏది లేదు. తాను, తన భార్య, తన పిల్లలు, తన కుటుంబ సభ్యులందరూ తన ముట్టుకున్న ప్రతి వస్తువు అన్నిటినీ తీసుకొచ్చి ఏం చేశారండి? ఇశ్రాయేలు ప్రజలు దహించేశారు, కాల్చేశారు, దెబ్బ చేసేసారు. రాళ్ళు దెబ్బ చేసేసారు. వాళ్ళని రాళ్ల సమాధి చేసేసారు. అంటే ఇక్కడ ఆకాను గనుక ఒకవేళ ఆ రోజు తన కంటిని కంట్రోల్ చేసుకొని ఉంటే, లేక తన భార్య హెచ్చరించి ఉంటే ఆ కుటుంబం మరోలా ఉండేదేమోనండి కదండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు మనకి అందమైన కళ్ళు ఇచ్చాడు, ఈ జంతువులన్నిటికంటే కూడా గొప్ప కళ్ళు ఇచ్చాడు. చాలా మంచివి, చాలా శ్రేష్టమైనవి, కానీ అంతే మోసపూరితమైనవి, అంతే ప్రమాదకరమైనటువంటివి. కాబట్టి ఈ కళ్ళుకి దేవుడు లెక్క అడుగుతాడని అనే సంగతిని మనము ఆలోచన చేయాలండి. ఇక మరి 4వ వ్యక్తిగా మనం దావీదుని గురించి చూద్దామండి. దావీదు గురించి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో,
21 కదా. రెండో సమూయేలు గ్రంథం 11 అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఈ సందర్భం ఏంటంటే ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యమంతా, సైన్యాధిపతులు అందరూ కూడా యుద్ధంలో ఉంటారండి. కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతూ ఉంటారు, అందరూ యుద్ధంలో ఉంటారు. కానీ దావీదు యుద్ధంలో ఉండవలసిన వాడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు, ఖాళీగా ఉంటాడు. సాయంకాలం అయ్యేటప్పటికి మిద్ది మీదకి ఎక్కుతాడు చల్లగాలి కోసం. మిద్ది మీదకి ఎక్కి మిద్ది మీద తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఎవరో ఒక ఆమె స్నానం చేయడం చూస్తాడు. ఆమె చాలా సౌందర్యవతి. ఇప్పుడు ఎవరావిడ అని ఎంక్వైరీ చేయిస్తాడు. ఆవిడ మన సైన్యంలో ఒక సైనికుడిగా పనిచేస్తున్న ఊరియా భార్య అయిన బెత్షెబా అండి అని చెప్తారు. ఓ, మన సైనికుడి భార్యనా, ఇంకేమైతే అని రమ్మనండి, నేను రమ్మనని పిలిచానని చెప్పండి అని రప్పించుకొని ఆమెతో పాపం చేస్తాడు. ఆమెతో పాపం చేసిన తర్వాత ఆమె కొద్ది రోజుల తర్వాత వచ్చి, అయ్యా నేను గర్భవతిని అయ్యానని చెప్తాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక వెంటనే సైన్యంలో ఉన్న తన భర్తను ఇంటికి రప్పిస్తాడు. ఊరియాని రప్పించి అతనికి మద్యం పట్టించి నీ భార్య దగ్గరికి వెళ్ళు అంటాడు. అంటే ఈ నింద అతని మీద తోయడానికి చూస్తాడు. అతను వెళ్ళను అంటాడు. నేను నీకే కాపలా కాస్తాను, లేకపోతే సైన్యంలో కాపలా కాస్తాను, నా భార్య కాపలా కాయను అంటాడు. చాలా భక్తుడు అనమాట అతను. బాబోయ్, ఇతను మందు పోసినా భార్య దగ్గరికి వెళ్ళటం లేదని చెప్పి, ఎలా కాదని చెప్పి అప్పుడు అతను మరణ శాసనాన్ని అతని చేతిలో పెట్టి సైన్యాధిపతికి ఇవ్వు అని చెప్తాడు. ఇతన్ని శత్రువులు బలంగా ఉన్న దగ్గరికి ఇతను ఒక్కడిని పంపించు అని చెప్పేసి అందులో ఉంటుంది. అది లెటర్ చదువుకొని ఆ యోవాబు ఈ ఊరియాని ఫిలిష్తీయులు బలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక్కడిని వెళ్ళమని పంపిస్తాడు. అక్కడ వాళ్ళు చంపేస్తారు. అలాగా ఎవరికీ తెలియకుండా రాజకీయంగా ఊరియాని చంపించేశాడు. దావీదు ఏం సాధించాడు? దావీదు జీవితానికి ఒక మచ్చ. దావీదు ఏ నేరం చేయలేదా, ఒక తప్పు తప్ప. దావీదు కావాలనుకుంటే ఎంతమందినైనా కన్యల్ని పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. ఆయనకి లోటు లేదు, చేసుకోవచ్చు. కానీ పొరుగువాడి భార్యని ఆశించడం తప్పు. దావీదు చేసిన ఆ నేరానికి దావీదు ఎంతో శిక్ష అనుభవించాడు. వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ చంపబడ్డాడు. ఆ శాపం దావీదు చచ్చిపోయే వరకు కూడా వెంటాడి తన పిల్లలు దావీదు మీద తిరుగుబాటు చేస్తూ ఉండడం మనం చూసామండి. ఇక మరొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన అమ్నోన్ అండి. అమ్నోన్, ఈయన గురించి కూడా రెండో సమూయేలు గ్రంథం 13 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు వేసుకున్నాడు. 1 నుంచి 14 వచనాలు. ఈ అమ్నోన్ ఎవరు అంటే దావీదుకి ఒక భార్య కుమారుడు. దావీదుకి చాలా మంది భార్యలు ఉన్నారు. ఈ భార్యల్లో అబ్షాలోము అనేవాడు ఒక భార్యకు పుట్టినవాడు. ఆయనకి ఒక చెల్లెలు ఉంది, తామారు. ఈ అమ్నోన్ అనేవాడు మరో భార్యకు పుట్టినవాడు. వీళ్ళిద్దరూ ఏమవుతారు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. కానీ ఈ అమ్నోను అనేవాడు హృదయం మంచిది కాదు. వీడు స్త్రీలోలుడు, వాయువర్షం చూడ్డు. చెల్లులైన తామారు మీద మనసు పెట్టుకున్నాడు. మనసు పెట్టుకుని ఏ పని చేయకుండా చిక్కుపోతూ డల్లగా అయిపోతూ మొంకుగా అలా ఉంటున్నాడంట. ఒకరోజు తన స్నేహితుడు వచ్చి, ఏరా అలా ఉంటున్నావు, ఖాళీగా ఏం పని చేయట్లేదు, ఏంటి సంగతి అని అంటే, నీ మనసులో ఏముందో చెప్పు, నేను తీరుస్తాను అన్నాడంట. అప్పుడు ఓపెన్ అయిపోయాడంట. ఇది నా పరిస్థితి, నా చెల్లెల మీద నాకు మనసు అయిందండి. అప్పుడు ఏం చేయాలి, చెప్పు తీసి కొట్టాలి వాడిని, గుద్దు, మంచి స్నేహితుడైతే. కానీ అతను ఏం చేశాడంట, ఓ సింతే కదా, నీకు ఒక ఐడియా ఇస్తాను అని చెప్పి, చెడ్డ స్నేహితులు ఏం చేస్తారు, మనం ఎంత చెడ్డ పని చేస్తున్నామన్నా కానీ దెబ్బలాటరు, వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తారు.
ఇంకా వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి, అందుకనే నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను అని సామెత ఉంటుంది ఇంగ్లీష్లో. ఇక్కడ అతనిచ్చిన సలహా ఏంటంటే, నీకు జ్వరం వచ్చిందని అబద్ధం చెప్పు మీ నాన్నకి, ఎన్ని మందులు వేసుకుని తగ్గలేదు, చెల్లితో చేతి వంట తింటే తగ్గుతుందని నాకు అనిపిస్తుందని చెప్పు. అప్పుడు మీ నాన్న మీ చెల్లిని పంపకపోవడం, అప్పుడు మీ చెల్లెలు మీ ఇంటికి వస్తుంది, అప్పుడు మీ చెల్లెలు నువ్వు పాడు చేసే అని అలాగ కుట్ర చెప్తాడనమాట. అతను చెప్పినట్లుగానే అమ్మును నటిస్తాడు. దావీదు తన కుమార్తె అయిన తామార్ని పంపిస్తాడు. పంపించినప్పుడు చెల్లెలితను మానభంగం చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె ఎంతగానో మొత్తుకుంటుంది, అన్న ఇది కూడదు, ఇది అన్యుల్లో కూడా జరగదు, మన ఇశ్రాయేలులో ఇలాంటి పాపం మన తండ్రికి చెప్దాం, మన తండ్రి నీకు ఇయ్యకపోవడాన్ని ఎన్నో రకాలుగా తప్పించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు ఆమె చేస్తుంది అక్కడ. కానీ ఎన్ని చేసినా అతను కామవాంఛలకు ఆమె బలైపోతుందండి అక్కడ. దానివల్ల దావీదు కూడా వచ్చి తర్వాత అతన్ని ఏమి అనడు. కారణం ఏంటండి, ఒకవేళ దావీదు వచ్చి అమ్నోన్ని ఏంట్రా ఈ పని చెల్లితో ఇలా చేసేవేంటి అని అడిగితే ఏమంటాడండి అమ్నోను, నువ్వు చేయలేదేంటి ఆ రోజు బత్సెబతోనే అంటాడా అండ, నువ్వు చేయలేదా అంటాడు. అందుకని దావీదుకి తెలిసిపోయింది, నేను ఆ రోజు తప్పు చేయబట్టే నా కొడుకు కూడా ఈరోజు ఇలా చేశాడు, నేను ఆడికి అనడానికి సరిపోను అనుకున్నాడు. దావీదు మౌనం అయిపోయాడండి, దేవుడే చూసుకుంటాడని వదిలేసాడు. తర్వాత ఏమైంది, అబ్షాలోము వచ్చి అమ్నోన్ని చంపేశాడు ఒక రోజున. అలా కొడుకులు అందరూ ఒకళ్ళొక్కరు కొట్టుకొని ఒకళ్ళొక్కరు చంపుకొని అలాగ దావీదు పిల్లలు దావీదు కళ్ళ ముందే, దావీదు కంటే ముందే చచ్చిపోయారు. అంటే ఎంత బాధగా ఉంటుందో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి ఏమండి. అందుకే వాస్తవానికి ఈ కన్ను కానీ, ఈ నోరు కానీ, ఈ చేతులు కానీ, ఈ కాళ్ళు కానీ ఇవి కావండి మన చేత తప్పు చేయించేవి. మన హృదయం నిండి దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అలాగే హృదయంలో ఏ ఆలోచనలు ఉంటాయో, మన హృదయం మంచిదైతే మన కళ్ళు మంచిని చూస్తాయి, మన హృదయం చెడ్డదైతే మన కళ్ళు చెడుని చూస్తాయి. నీ హృదయం ఎలాంటిదో అది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన హృదయం కడిగివేయబడాలి, శుద్ధి చేయబడాలి. మనలో హృదయంలో ఉన్న దురాశలన్నీ తొలగి చచ్చిపోవాలి, చంపేసుకోవాలి. అలా కాకుండా ఇంకా మనం వాటితోనే కలుగుంటూ ఇంకే లోకాశలు అంటే లోకంలో ఉండే మనుషుల్లాగా మనం కూడా బట్టలు వేసుకోవడం, లోకంలో ఉండే వాళ్ళలాగా తల కటింగ్ చేయించుకోవడం, లోకంలో ఉండే వాళ్ళలాగా ఫ్యాషన్ బట్టలు చెప్పులు అండ్ అన్ని మ్యాచింగ్లు, ఇవన్నీ లోకంలో ఉండే వాళ్ళని మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఇంకా మన హృదయం ఇంకా ఏమవలేదు, శుద్ధి చేయబడలేదు అని అర్థం అన్నమాట. శుద్ధి చేయబడకపోతే ఏమవుతుందండి, ఈ నేత్రాలు ఎలాంటివి, మోసపూరితమైనవి, ఎంత మేలుకరమైనవో ఎంత గొప్పవో దేవుడు ఎందుకు ఇచ్చాడు. జంతువులన్నిటికంటే గొప్పగా మనం వినియోగించుకోవడానిక పాడు చేసుకోవడానిక, వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, మంచిని చూడాలి, మంచి దగ్గరికి వెళ్ళాలి. ఈ కళ్ళతో మంచి పనులు బోల్డ్ చేయాలి, చేయవలసిన మంచి బోల్డ్ ఉండిపోయింది, చూడవలసిన మంచి బోల్డ్ ఉండిపోయింది. దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటిని మనం కళ్ళతో చూడాలి. మనం ఏం చూసాం, మనకి ఏమర్థమైంది, అసలు మనం ఎదుటి వ్యక్తిలో మంచిని చూడాలి. మన మనోనేత్రాలు మూసుకుపోయి ఉంటే మనకి ఎప్పుడు కనపడతాయి మంచి ఏమండి. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగించబడే విధంగా మనం దేవుడి యొక్క వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. ఎంత బాగా వాక్యం నేర్చుకుంటామో అంత మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. వాక్యానికి ఎంత దూరం అయిపోతామో అంత మనం దేవుడు మనోనేత్రాలు మూసేస్తాడు, చీకటిమయం అయిపోతాం. మనం చీకట్లో ఉన్నప్పుడు మనం ఏది చేసినా మనకు మంచిగానే అనిపిస్తుంది. కాబట్టి అలా ఉండకుండా మనం దేవుడి యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరి ఈరోజు మనం పాఠం పేరు ఏంటండి, దేహమునకు దీపము కన్నే. కాబట్టి ఈ చక్కని పాఠాన్ని చెప్పే అవకాశాన్ని ఇచ్చిన సంఘానికి, వాక్యాన్ని ఇంతవరకు ఉపయోగం మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఇస్తున్నాను. వందనాలు.